హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మా ఇంట్లో వినాయక చవితిని ఎలా జరుపుకుంటాను, ఎలాంటి పిండి వంటలు చేస్తాను అనేది చూపిస్తాను. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకుంటాను. చవితి రోజు తెల్లవారుజామున 4 గంటలకే లేచాను. ముందు రోజు రాత్రే ఇల్లు తుడిచేసుకున్నాను. మా ఇంట్లో పూజా మందిరం వంటగదిలోనే ఉంటుంది. ముందు రోజు రాత్రి అంతా శుభ్రం చేసినప్పటికీ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం పూజ రోజు మళ్ళీ వంటగదిని శుభ్రం చేస్తాను. ఒక్కసారి అలా తుడిచేస్తున్నాను. తర్వాత చక్కగా తలస్నానం చేసి ఇంకా పనులన్నీ మొదలు పెట్టేస్తున్నాను. ముందు రోజు రాత్రే వంటగది అంతా శుభ్రం చేసేసాను. ఇప్పుడు రాత్రి కడిగి ఉంచిన గిన్నెలన్నిటినీ వాటి ప్లేస్లో సర్దేస్తున్నాను. వంటగది కొంచెం ఫ్రీ అవుతుంది. రాత్రే కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అన్నీ శుభ్రం చేసుకుని ఉంచుకున్నాను. రాత్రే ప్రసాదాల కోసం వాడే ఇత్తడి గిన్నెలన్నిటినీ బయటకు తీసి కడిగేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు వాటికి పసుపు రాసి బొట్టులు పెట్టుకుంటున్నాను. వీటిని నేను ఇలా పండగలప్పుడు ప్రసాదాలు చేయడానికి మాత్రమే వాడుతూ ఉంటాను. వీటిని వాడిన వెంటనే కడిగేసి లోపల పెట్టేసుకుంటాను. మళ్ళీ వాడే ముందు బయటికి తీసి ఇంకొకసారి కడుగుతాను. ముందుగా ప్రసాదాల కోసం ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాను. చింతపండు పులిహోర చేయడానికి కోసం ముందుగా చింతపండుని వేడి నీటిలో వేసుకుంటున్నాను. అలాగే ప్రసాదాల్లోకి బెల్లం వాడతాను కాబట్టి బెల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కొట్టేసుకుంటున్నాను. బెల్లాన్ని ఒక గిన్నెలో వేసేసుకుని కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించేస్తున్నాను. అలాగే ప్రసాదాల్లోకి కొబ్బరిని కూడా వాడతాను కాబట్టి ఇలా 2 కొబ్బరికాయలు తీసుకుని కొట్టేసుకుని చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసేసుకుని కొబ్బరి తురుము కూడా చేసి పెట్టుకుంటున్నాను. కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటే ప్రసాదాలు ఒకటి తర్వాత ఒకటి ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈలోపు బెల్లం కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈరోజు మీకు ఈ వీడియోలో అగారో కార్ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి చెప్తాను. దీనిలో వాడింది 106 వాట్ కాపర్ వైండెడ్ మోటార్. దీనికి 4.5 kPa సక్షన్ ఉంటుంది. ఇది సాకెట్. దీనిలో మనకి 4.5 మీటర్ పవర్ కార్డ్ ఉంటుంది. దీన్ని మనం కార్లో ఉన్న సాకెట్కి పెట్టుకోవాలి. ఇది లాంగ్ ట్యూబు. ఈ యారో ఉన్న డైరెక్షన్లో హెడ్కి పెట్టుకోవాలి. దీంతో మనం కాళ్ళ దగ్గర ఉండే డస్ట్ కానీ చిన్న చిన్న పేపర్ పార్టికల్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా ఈజీగా సక్ చేస్తుంది. సీట్ కింద ఉన్నవి కూడా నీట్గా శుభ్రం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మల్టీపర్పస్ బ్రష్. కార్ సీట్ కవర్స్లో చాలా డస్ట్ ఉంటుంది. దీంతో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కార్ ఫ్రంట్ యూనిట్ లోపలుండే డస్ట్ని కానీ ఆ బటన్స్ లోపలుండే డస్ట్ని కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఏసీ అవుట్లెట్స్ దగ్గర క్లీన్ చేస్తే లోపలుండే డస్ట్ను కూడా బయటికి ఈజీగా లాగేస్తుంది. దీనికి సక్షన్ ఎక్కువ కాబట్టి కార్ సీట్ కవర్స్ లెదర్ అయినా ఫ్యాబ్రిక్ అయినా దాని లోపలుండే డస్ట్ని బయటికి లాగేస్తుంది. ఇలా తల పెట్టుకునే దగ్గర కానీ చిన్న చిన్న హెయిర్ పార్టికల్స్ ఉన్న డస్ట్ ఉన్న ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఇంకా ఇదొచ్చేసి నారో నాజిల్. దీంతో మనం వేలు కూడా పట్టని కొన్ని ఏరియాస్ ఉంటాయి. వాటి లోపలుండే డస్ట్ను కూడా ఈజీగా బయటికి తీసేయవచ్చు. ముఖ్యంగా సీట్ కవర్స్ మధ్యలో ఉండే గ్యాప్లో ఉన్న డస్ట్ అంతా ఈజీగా బయటికి లాగేస్తుంది. దీనికి మనం మల్టీపర్పస్ బ్రష్ని కూడా పెట్టి లోపలుండే డస్ట్ అంతా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ బాటిల్స్ హోల్డర్స్ ఉంటాయి కదా, దాని లోపలుండే డస్ట్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఫుట్ మ్యాట్స్ కార్నర్లో ఉండే ఇసుక, దుమ్ము వీటన్నిటిని ఈజీగా బయటికి లాగేసింది. ఇలా సీట్ కవర్స్ లోపల కూడా ఉన్న డస్ట్ని కానీ ఫుడ్ పార్టికల్స్ని కానీ ఈజీగా బయటికి తీసేయవచ్చు. దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ డస్ట్ కలెక్టర్ లోపలున్న దీన్ని తీసేసి లోపలున్న డస్ట్ అంతా బయటికి తీసేసాను. ఒక్కసారి క్లీన్ చేసినప్పటికే చాలా డస్ట్ వచ్చింది. దీంతో పాటే ఈ చిన్న బ్రష్ ఒకటి వస్తుంది. దాంతో దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వ్యాక్యూమ్ హెడ్ని కూడా ఒకసారి క్లాత్తో క్లీన్ చేసేసుకుంటున్నాను. దీంతో పాటే మనకి ఇలా చిన్న బ్యాగ్ ఒకటి వస్తుంది. మనం వాడడం అయిపోయిన వెంటనే దాంట్లో దీనికి సంబంధించిన పార్ట్స్ అన్నీ ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి.
అలాగే ఒక గిన్నెలో కొద్దిగా సగ్గుబియ్యం తీసుకుని సగ్గుబియ్యాన్ని కూడా 2-3 సార్లు బాగా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఒకసారి ఉడికించేసుకుంటాను. పులిహోర కోసం అన్నం కూడా ఉడికించేసుకుంటున్నాను. బియ్యాన్ని ఇలా 2-3 సార్లు బాగా కడిగేసి 1కి 2 వంతులు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇందాక సగ్గుబియ్యం ఉడికించుకున్నాను కదా, ఆ వాటర్ని ఒక 2 గరిటెలు వేసుకుంటున్నాను. బెల్లాన్ని కూడా కరిగించి ఉంచుకున్నాను కదా, ఆ బెల్లం పాకాన్ని కూడా ఒక 2 గరిటెలు వేసుకుంటున్నాను. ఈ పిండిని చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. దీన్ని నేను 2 భాగాలుగా చేసి పప్పు ఉండ్రాల్లోకి పాల తాలికల్లోకి వాడతాను. ఇలా సగ్గుబియ్యం వేయడం వల్ల జిగురు బాగా వస్తుంది పిండిలోకి, త్వరగా తాలికలు విడిపోకుండా ఉంటాయి. ఈలోపు ఒక కుక్కర్లో ఒక చిన్న టీ గ్లాస్ పెసరపప్పు తీసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పప్పుని ఒక 2 సార్లు బాగా కడిగేసుకుని 1కి 2 వంతుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఈలోపు పిండి ముద్దను కలిపి ఉంచుకున్నాను కదా, దాంతో చిన్న చిన్న ఉండ్రాలు చేస్తున్నాను పప్పు ఉండ్రాల కోసం. ఇవి చిన్నగా చేసుకుంటే ఉడికిన తర్వాత పెద్దగా అవుతాయి. ఇలా సరిపడా ఉండ్రాలన్నీ చేసి పెట్టుకున్నాను. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి ఇలా గరిటెతో కలిపేసుకోవాలి. మరీ మెత్తగా మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడే 1 స్పూను నెయ్యి వేసుకుంటే ఉండ్రాలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడే చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నీ వేసేస్తున్నాను. ఉండ్రాలు ఉడికి పైకొస్తున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకుంటున్నాను. అలాగే బెల్లం పాకం చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. నేను కొలతలు లేకుండా తూచాగా వేసేస్తున్నాను. చివరిగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మరిగించుకోవాలి. ఇది బాగా మరిగి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఈలోపు పులిహోర కోసం అన్నం కూడా ఉడికిపోయింది. దీన్ని ఒక పెద్ద గిన్నెలో వేసేసుకుని చల్లారబెడుతున్నాను. ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని పులిహోర తాలింపు కోసం ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. దీనిలోకి 2 గుప్పుల పల్లీలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని చింతపండును ఉడికించి పెట్టుకున్నాను కదా, ఆ చింతపండు గుజ్జును కూడా వేసేసుకుంటున్నాను. ఉడుకుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ బెల్లం, కొంచెం మెంతిపిండి వేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే పులిహోర కలిపేస్తున్నాను. చింతపండు పులిహోరలో ముఖ్యంగా బెల్లం, మెంతిపిండి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చింతపండు పులిహోరకి పల్లి నూనె వాడితేనే టేస్ట్ బాగుంటుంది. మిగతా ఏ నూనెలు వాడినా సరే ఈ టేస్ట్ రాదు. కుడుముల కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 గ్లాసుల నీళ్లు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని 1 గ్లాస్ బియ్యపు రవ్వ వేసుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఏ గ్లాస్తో అయితే బియ్యం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం పాకం కూడా వేసేస్తున్నాను. అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరిలో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. ఇదంతా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కుడుములు చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ కుడుముల్ని చాలామంది బియ్యం పిండితో కూడా చేస్తూ ఉంటారు. ఇలా అన్నీ చేసి పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర ఒకటి పెట్టుకుంటున్నాను. దానిలో కొద్దిగా నీళ్లు పోసుకుని ఈ కుడుముల్ని ఆవిరి మీద ఇంకాసేపు ఉడికించుకుంటే కుడుములు అయిపోతాయి. ఈలోపు స్టవ్ మీద పాల తాలికల కోసం పాలు, సగ్గుబియ్యం ఉడికించుకుంటున్నాను. దీనిలోకి తాలికలు కూడా వేసేసుకుంటున్నాను. తాలికలు వేయడం కోసం ఇలా చెక్కడాలు ఒత్తుకునే దాన్ని వాడుతున్నాను. స్లోగా గరిటె పెట్టి ఒకసారి తిప్పేసుకుని దీనిలో కొద్దిగా కొబ్బరి వేసుకుంటున్నాను.
ఇవన్నీ ఇలా ఉడుకుతున్నప్పుడే కొద్దిగా పిండి మిగిలింది కదా, దాన్ని పక్కన పెట్టుకున్నాను. దానిలో కొద్దిగా నీళ్లు పోసేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుని వాటిని కూడా వేసేసామనుకోండి, పాల తాలికలు కొంచెం చిక్కగా వస్తాయి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం పాకం వేసుకోవాలి. ఇంకొక స్టవ్ మీద పరమాన్నం కూడా ఉడికించుకుంటున్నాను. దానిలో కూడా అన్నం అంతా ఉడికిన తర్వాత చివరిగా బెల్లం పాకం వేసేస్తున్నాను. ఇంతటితో పరమాన్నం చేయడం కూడా అయిపోయింది. చివరిగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఎక్కువ నెయ్యి వేసుకుని బోలెడన్ని జీడిపప్పు వేసుకుని ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో జీడిపప్పు మాడకుండా వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసిన ప్రసాదాలన్నిటినీ లైన్గా పెట్టుకుని అన్నిట్లో నెయ్యి జీడిపప్పు వేసేస్తున్నాను. ఒక్కో దానికి సపరేట్గా కాకుండా చివర్లో అన్నిటికీ కలిపి ఒకేసారి వేస్తున్నాను. ఇక్కడితో ప్రసాదాలు చేయడం అయిపోయింది. ఈరోజు నేను చేసిన ప్రసాదాలు కుడుములు, చింతపండు పులిహోర, పాల తాలికలు, పరమాన్నం, పప్పు ఉండ్రాళ్ళు. పాలవెల్లిని కూడా బయటికి తీసి ఒకసారి కడిగేసుకుని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకుంటున్నాను. గుమ్మాలకి తోరణాలు కట్టాలి కాబట్టి చక్కగా కూర్చుని మామిడి తోరణాలన్నీ కడుతున్నాను. ఇక పూజ గదిలోకి వచ్చి పూజకు సంబంధించినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ముందుగా పాలవెల్లికి నేను తెచ్చిపెట్టుకున్న పళ్ళన్నీ కడుతున్నాను. మిగతా పళ్ళన్నీ చకచకా చేసేస్తాను, కానీ ఈ పాలవెల్లి కట్టడానికి నాకు చాలా టైం పట్టేసింది. తర్వాత నేను తెచ్చుకున్న మట్టి వినాయకుడికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి పెట్టుకున్నాను. తర్వాత చక్కగా నేను చేసి పెట్టుకున్న ప్రసాదాలన్నిటినీ దేవుడికి నైవేద్యం పెట్టేస్తున్నాను. తర్వాత మా పాప పుస్తకాలన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టి దేవుడు పక్కన పెడుతున్నాను. సమంతకమై మెడలో వేసుకుని అడవిలో వేటకు వెళ్ళాడు.